ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఫోన్ ద్వారా వీరస్వామి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. ప్రధానంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇది ఇప్పటికే రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మాత్రం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు 2 ఖాళీలు అవుతున్నాయి. దీనికి సంబంధించి 28వ తారీఖు మాత్రం ఏదైతే ఉందో ఇప్పటికీ డిప్యూటీ మండలి చైర్మన్ గా ఉన్న జకియా ఖాన్, దాంతో పాటు చూసుకున్నట్టయితే మాత్రం రవీంద్ర బాబు వాళ్ళ ఎమ్మెల్సీలు కూడా ఇప్పటికే 28వ తారీఖు ఖాళీ అవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్సీల అభ్యర్థుల కసరత్తు ప్రారంభమైందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికీ గతంలో చూసుకున్నట్టే మాత్రం రాజ్యసభ నుంచి సీట్ ఆశించిన వర్ల రామయ్య, దాంతో పాటుగా మాజీ మంత్రి దేవినేని ఉమా, బుద్ధా వెంకన్న, వంగవీటి రాధా, దీంతో పాటు చూసుకున్నట్టే మాత్రం మంతెన సత్యనారాయణ రాజు, వీళ్ళు కూడా ఏదైతే ఉందో టికెట్ కోసం మాత్రం కసరత్తు చేస్తున్నారు. అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం రాయలసీమ నుంచి రెడ్డిపల్లి శ్రీనివాసరెడ్డి, దీంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, బీటెక్ రవి, వీళ్ళు కూడా ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సామాజిక రాజకీయ కారణాలు కూడా వీటిలో కూడా పొందుపరిచే విషయం కూడా ఉంది. వాటి దృష్టిలో పెట్టేసుకొని కూడా కొంతమందికి ఎవరైతే ఇవ్వారో వాళ్ళందరినీ కూడా తుది మెరుగులు రుద్దుతున్నారు. ఈ 2 ఎమ్మెల్సీలకు కూడా ఇప్పటికి మాత్రం చాలా మంది, దాదాపు ఒక 10 మంది మాత్రం అభ్యర్థులు రేసులో ఉన్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. రాజ్యసభ సీట్ల విషయంలో చూసుకుంటే మాత్రం ఇప్పటికీ ఉత్తరాంధ్ర, గుంటూరు ప్రాంతాలకు చెందిన వారికి ఇటీవల కాలంలో రాజ్యసభ సీట్లు ఇచ్చారు కాబట్టి ఆ రెండింటికి పక్కన పెట్టేసేసి మిగతా రాయలసీమ, అదేవిధంగా చూసుకుంటే మాత్రం ఇతర ప్రాంతాలకు చెందిన నేతలను కూడా అభ్యర్థులు తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ అధిష్టానం కూడా భావించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా చూసుకున్నట్టే మాత్రం ఇప్పటికీ వాటిలో చూసుకుంటే తిప్పేస్వామి, లింగారెడ్డి వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కసరత్తు ప్రారంభిస్తుంది. ఈ చాలా మంది కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పటికి మాత్రం ఎవరికైతే టికెట్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా అసంతృప్తి చెందాల్సిన అవసరం లేదు. 2027లో మాత్రం మరికొన్ని పదవులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అవకాశాలు ఉన్నాయి. వాటిలో కూడా ఇస్తామని చెప్పి ఇప్పటికే అధిష్టానం కూడా ఒక సంకేతం కూడా పంపింది. వీళ్ళలో మాత్రం చూసుకుంటే మాత్రం సీనియర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పార్టీ కోసం శ్రమించి గతంలో కూడా కేసులు పెట్టించుకొని ఉద్యమం సమయంలో కూడా కీలక పాత్ర పోషించిన వాళ్ళకు కూడా ఈ ఎమ్మెల్సీలు కూడా ఎవరికైతే ఇవ్వాలి అని మాత్రం కసరత్తు చేస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా చూసుకుంటే మాత్రం గతంలో వర్ల రామయ్యకి 2 సార్లు మాత్రం రాజ్యసభ ఇస్తామని చెప్పేసి ఇప్పటికే మాత్రం వాళ్ళకి ఇవ్వకపోతే రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదు కాబట్టి ఇప్పటికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక జోరుగా ఒక చర్చ జరుగుతోంది. అదేవిధంగా రాయలసీమ సంబంధించి కూడా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టేసుకొని ఇటీవల కాలంలో రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా ఏదైతే ఉందో దానికి అసంతృప్తి చెందారు. దానికి సంబంధించి కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. అతనికి ఇవ్వకపోతే బీసీ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా తెర మీదకు తీసుకొచ్చేసి వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పేసి ఆ భావనలో కూడా పార్టీ అధిష్టానం కూడా భావిస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టేసుకొని ఎవరికి ఇవ్వాలనేది అని చెప్పేసి కసరత్తు చేస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆశావాహులు ఎక్కువగా మంది ఉన్నా కానీ వాళ్ళల్లో కూడా వడపోత పోసి వాళ్ళు ఎవరికి ఇస్తారని చెప్పేసి మనం వేచి చూడాల్సిన అవసరం అయినంత ఉంది. కానీ మాత్రం ఒకరు మాత్రం రాజ్యసభలో మాత్రం ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసి వాళ్ళు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకున్న సమాచారం మేరకు అందుతుంది. ఈ 2 సీట్లు ఎవరు దక్కించుకుంటారు అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.